ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. స్త్రీలను మహాలక్ష్మితో పోలుస్తారు. ఒక ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అయితే మన ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఆడవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని పాటించడం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తులతూగుతుంది. స్త్రీలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ల జుట్టుకు దిష్టి అంటుకొని ఉంటుందట. కాబట్టి స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు ఖచ్చితంగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. అలా చేస్తేనే మీకున్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఆడవారు బయటకు వెళ్లే ముందు మీ అరికాలపైన కాటుక చుక్కను పెట్టుకొని బయటకు వెళ్ళాలి. ఇంట్లో ఆడవారు పూజ చేసేటప్పుడు నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే మనలో చాలామంది ఆడవారు తమ పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటారు. అయితే ఆడవాళ్లు తమ పుట్టింటి నుంచి పొరపాటున కూడా పచ్చళ్ళు తీసుకురాకూడదట. పుట్టింటి నుండి స్త్రీలు పచ్చళ్ళు తీసుకువెళ్తే పుట్టింట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. పుట్టింటి సంపద తగ్గిపోయి కటిక పేదరికం అనుభవిస్తారు. కాబట్టి పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి కాస్త డబ్బులు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవాలి. అంతేకాని ఉచితంగా తీసుకురాకూడదు. స్త్రీలకు నెలసరి వచ్చిన 1వ రోజున, 3వ రోజున, అలాగే 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి కొత్త గాజులను వేసుకోవాలి. ఇలా చేస్తేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది. వివాహమైన ఆడవారికి తమ భర్త మరణించినట్టు కల వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ మీ భర్త చనిపోయినట్టు కల వస్తే అది శుభప్రదంగా భావించాలి. దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుందని అర్థం. భార్యాభర్తలు కలిసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ ఇంటికి ఎటువంటి దోషాలు ఉండవు. అలాగే పెళ్లైన ఆడవాళ్లు తమ చేతుల మీదుగా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు. ఆడవారి చేతుల మీదగా ఎవరికైనా ఉప్పు ఇస్తే ఇంట్లో డబ్బు నిలవదు. అలాగే మీ పొరుగింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఎవరికైనా పెరుగు ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం నశించిపోతుంది. ఆడవారు తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ ఉంటుంది. జుట్టు నుండి వచ్చే నీరు మన ఇంట్లో అస్సలు పడకూడదు. ఇలా పడితే మాత్రం మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది. స్త్రీలు ఎప్పుడు కూడా కంటనీరు పెట్టకూడదు. ఏ స్త్రీ అయితే నటింట్లో కంటతడి పెడుతుందో అలాంటి ఇళ్లకు డబ్బు సమస్యలు వెంటాడుతాయి. ఇంట్లో ఆడవారు వంట చేసేటప్పుడు దేవుని పాటలను వింటూ వంట చేయండి. ఇలా చేస్తే మీరు వండిన ఆహారం ఔషధం లాగా పనిచేస్తుంది. మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక చాలామంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి. మన ఇంట్లో పొరపాటున కూడా నలుపు రంగు బకెట్లు ఉండకూడదు. ఇంట్లో ఎరుపు రంగు బకెట్లు ఉంటే మంచిది. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే వాళ్లకి కుంకుమ బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కను పెట్టాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆడవారు వంట చేసిన తర్వాత వండిన ఆహారాన్ని స్టవ్ పైన పెట్టకూడదు. వండిన ఆహారాన్ని కిందకు దింపి గ్యాస్ స్టవ్ కుడి వైపుకు పెట్టుకోవాలి. పొరపాటున కూడా ఎడమవైపుకు దింపకండి. ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది. గురువారం రోజున ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంటి నుండి మీ భర్త బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటివాళ్లు బాగా అభివృద్ధి సాధిస్తారట. అలాగే శుక్రవారం జన్మించిన వ్యక్తులు ఏ పని చేసినా విజయాన్ని అందుకుంటారు. జీవితంలో త్వరగా స్థిరపడతారు. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని అదృష్ట మొక్కలను నాటితే ఇంటి సంపద బాగా పెరుగుతుంది. మన ఇంటికి సంపదన తెచ్చి పెట్టే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవునేయితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే అప్పుల బాధలు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే
అది చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే ఏదో దురదృష్టం పట్టబోతుందని అర్థం. రాత్రి నిద్రపోయే ముందు ఆడవారు ఒక కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.